ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీ దినములన్నిట యెహోవాను నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వోన్నతుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడే మన యొక్క ఆశ్రయ దుర్గము. ఆ దేవుడు ఈ రోజున మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి వాక్యము. మరి మనం చదువుకున్నాం, వాక్యాన్ని చదివిన వాక్యములో కీర్తన గ్రంథము 115వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే, యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నన్ను మర్చిపోలేదు, he did not forget me అని అంత ధైర్యంగా కీర్తనాకారుడు ఈ రోజున ఎందుకు చెప్తున్నాడంటే, ఆ కీర్తనాకారుడు ఏం చేశాడంటే, ఆ పేరు ప్రఖ్యాతులు గాని, మహిమ గాని, ఘనత గాని ఏది కూడా నాకు కాదు ప్రభు అని ధైర్యంగా పలికాడండి. 115 కీర్తన మొదటి వచనంలో అంటాడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకు కృపా సత్యముల బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. అంటే ఇక్కడ దేవునికి ఒక్కడికే మహిమను చెల్లిస్తూ ఉన్నాడు, దేవుని నామానికి ఒక్కడికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాడు. వారి దేవుడు ఏడు అని అన్ని జనులు చెప్పుకుంటారు, మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చి వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయించున్నాడు. వాటి వెండి విగ్రహములన్నీ కూడా వట్టివి, మనిషి చేతిలో పనిచేసి అవి చూడవు, వాసన చూడవు, వాటి పాదాలను నడువవు, గొంతులతో మాట్లాడవు, వాటిని చేయువారు, వాటి మీద నమ్మిక ఇచ్చువారు అందరూ వాటి వంటి వారై ఉన్నారు. నీవు ఎవరిలో విశ్వాసం కలిగి ఉన్నావంటే, భూమి ఆకాశములను తనకు వచ్చి ఇష్టం వచ్చినట్లుగా చేసేటువంటి దేవునిలో విశ్వాసం ఉంచి ఉన్నావు. We are believing in the God, the omnipresent and the omnipotent, omniscient. ఆయన సర్వమును ఎరిగిన వాడు, సర్వాంతర్యామి, ఆయన సర్వమును చేయగలిగిన వాడు. దేవి స్తోత్రం. సో అలాంటి దేవుడి చేత నిర్మించబడినటువంటి నీవు నేను, చాలా మందివి ఏంటంటే దేవుడు నన్ను మర్చిపోయాడు అని మనం అందరం కూడా చాలా సందర్భాల్లో దేవుని యొక్క ఉనికినే ప్రశ్నిస్తూ ఉంటాం, దేవుని యొక్క ఉనికిని ప్రశ్నిస్తూ ఉంటాం. మరి దేవుడైతే ఈ రోజున కీర్తనాకారుడి ద్వారా చాలా స్పష్టంగా పలుకుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అక్కడ 10వ వచనం, అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకునుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము, యెహోవా యందు భయభక్తులు గలవారారా యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. అంటే ఇక్కడ నీ యొక్క దుఃఖ దినాలను సమాప్తం చేయడానికి దేవుడు, నీకు సహాయం చేయడానికి దేవుడు ఒక కేడుముగా ఉన్నాడు. ఎప్పుడు నీ విశ్వసించినప్పుడు, దేవుడిని నమ్మినప్పుడు. మరి ఇక్కడ ఎవరైతే దేవుని చేత మేలులు పొందారు వాళ్ళు ఏమంటున్నారు, యెహోవా మమ్మను మరచిపోలేదు, యెహోవా మమ్మను మరచిపోలేదు. ఎందుకు మర్చిపోతాడండి? మరి మనం యెషయా గ్రంథంలో చదువుతూ ఉన్నాం, యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాం. 15వ వచనంలో, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరచునా వారైనా మరచుదురుగా నిన్ను మరువను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ స్త్రీ తన గర్భంలో పుట్టిన చంటి బిడ్డలు కరుణింపకుండా తన చంటి బిడ్డలు మరచునా వారైనా మరచుదురు గాని నేను మరువను. చూడుము, see, I have inscribed your name on my palms.
నా హస్తాల మీద నీ యొక్క పేరును నేను ముద్రించి లిఖించి ఉన్నాను, చెక్కి ఉన్నాను అన్నాడు. నీ ప్రకారములు నిత్యము నా ఎదుటనున్నవి. దేవుని బిడ్డలారా, దేవుడు మర్చిపోవడానికి మనిషి కాదు. దేవుడు మర్చిపోవడానికి మనిషి కాదు. సో మనిషి అయినా మర్చిపోతాడు. నీకు జన్మనిచ్చినైనా తల్లి అయినా మర్చిపోవచ్చు. కానీ నిన్ను సృష్టించిన వాడు, తన యొక్క హస్తాల్లో నీ పేరును చెక్కుకున్నవాడు ఎప్పటికీ కూడా మర్చిపోలేడు. మరి చాలా మంది వాళ్ళ హస్తాల మీద చేతుల మీద అమ్మ అని చెక్కించుకుంటారు. అంటే తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, ఇంకా బంధువులు స్నేహితుల ప్రేమ, ఇవన్నీ కూడా ఈ ప్రేమను మనం ఎలాగా ఒక ముద్రలో చెక్కుకుంటాం. దేవుని బిడ్డ, వీళ్ళందరూ మర్చిపోవచ్చు, మనుషులందరూ మర్చిపోవచ్చు. కొంతమంది బ్లడ్తో పేర్లు రాస్తారు, వీళ్ళైనా ఆ క్షణం మాత్రము ఆ జ్ఞాపకం ఉంచుకుంటారు. తర్వాత ఆ పేపర్ ఏమవుతుంది, ఆ గోడ మీద రాసిన రాత్రి ఏమవుతూ ఉంటాయి. మనం ఏదన్నా ఒక ఫేమస్ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ గోడల మీద వాళ్ళ పేర్లు రాస్తా ఉంటాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను రాస్తాడు. ఆ యొక్క హార్ట్ సింబల్స్ వేస్తారు. చాలా విధాలుగా వాళ్ళ యొక్క ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇది అంతా కూడా లోకంలో ఎప్పటి వరకు ఉంటుందంటే నీలో శ్వాస ఉన్నంత వరకే ఉంటుంది. ఈ ప్రేమ నీలో శ్వాస కూడా కాదు, నీలో అందం ఉన్నంత వరకు, నీలో ధనం ఉన్నంత వరకు, నువ్వు పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నంత వరకు ఈ ప్రేమలు ఉంటాయి. కానీ నువ్వు ఎప్పుడైతే ముసలివాడివైతే నీ పిల్లలంటారు నీ దగ్గర వాసన వస్తుంది, నీ మనవాళ్ళు అంటారు తాతయ్య వాసన వస్తుంది అంటారు, నీ కొడుకులు అంటారు డాడీ వాసన వస్తున్నారు. ఏంటి నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి, మన స్థితి ఏంటి? అసలు ఈ లోకానికి మనం ఎలా ఉన్నాము అంటే మురికిగా, ఈ లోకానికి అందంగా కనిపిస్తూ ఉన్నాం కొంతకాలం, మరి కొంతకాలం ఈ లోకానికి మురికిగా కనిపిస్తూ ఉన్నాం. కానీ మన నీతి అయితే దేవునికి ఎలా ఉందంటే మురికి గుడ్డల్లాగా ఉన్నా. నువ్వు మురికివాడిగా ఉన్నా, నువ్వు దారి తప్పిపోయినా, నువ్వు పాపంలో ఉన్నా, నువ్వు రక్తస్రావంలో కొట్టుకుపోతూ ఉన్నా, నువ్వు మురికాలలో మురికి పాపంలో మునిగిపోయి ఉన్నా కానీ దేవుడు నిన్ను మర్చిపోవడం లేదు. దేవుడు నిన్ను మర్చిపోవడం లేదు. నీ కండిషన్ ఏదైనా కానీ, నీ సిచ్యువేషన్ ఎలాంటి బంధకాల్లో ఉన్నా కానీ, నువ్వు ఎలాంటి పాపంలో ఉన్నా కానీ దేవుడు నిన్ను మర్చిపోవడం లేదు. మర్చిపోయాడంటే అదే లాస్ట్ రోజు నీకు. దేవుడు నిన్ను మర్చిపోయాడంటే దట్ ఈస్ ద లాస్ట్ డే ఆఫ్ యువర్స్. ఈ రోజున దేవుడు నిన్ను మర్చిపోలేదు అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి. చాలా స్పష్టమైన వాక్యాన్ని మన 115వ కీర్తన 12వ వచనం చదువుకున్నాం. యెహోవా మమ్మను మర్చిపోలేదు. ఇక్కడ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను మర్చిపోలేదు కాబట్టి, సజీవుడుగా ఉంచాడు కాబట్టి దేవుని మందిరములో అడుగు పెట్టావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన మర్చిపోలేదు అనడానికి ఇది ఒక సాక్ష్యం. దేవుని యొక్క సన్నిధిలో ఉండడము ఒక సాక్ష్యం. ఆయన మమ్మను ఆశీర్వదించును, ఇది విశ్వాసం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మర్చిపోలేదు కాబట్టి ఎక్కడ ఉన్నాము? దేవుని సన్నిధిలో ఉన్నాం. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన మమ్మను ఆశీర్వదించును, ఆయన మమ్మను ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, ఆరోను వంశస్థులను ఆశీర్వదించును. నువ్వు ఏ వంశంలో ఉన్నావు? ఇశ్రాయేలు వంశంలో ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అంటున్నాడు. దేవుని స్తోత్రం. న్యూ ఇజ్రాయేల్, మరి నూతన ఇశ్రాయేలును దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇది జ్ఞాపకము చేసు, ఆయన మరిచిపోలేదు అన్నాడు. ఆ యొక్క వాక్యాన్ని మనము ఇంకొక ఆదికాండము మరి 8వ అధ్యాయంలో చదివాం. అక్కడ జలప్రలయం వచ్చినప్పుడు కూడా మరి నోవాహును మర్చిపోలేదు దేవుడు. చూడండి అక్కడ 8వ అధ్యాయం మొదటి వచ్చినప్పుడు దేవుడు నోవాహును అతనితో కూడా వాడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి జలప్రలయం వచ్చేసింది. అందరూ కూడా వాడలో ఉన్నారు. వాడలో ఉన్న వారిని ఒంటరిగా విడిచిపెట్టలేదు దేవుడు. ఆ జలప్రలయంలో కొట్టుకుపోయేలా చేయలేదు. కానీ వాళ్ళు తప్పించుకోవడానికి మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఎందుకు ఏర్పాటు చేశాడంటే ఆదికాండం 7వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట
నీతివంతుడవై ఇండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. అంటే ఒక గ్రాండ్ వెల్కమ్ దేవుడు ఇస్తున్నాడు. ఎవరికి? ఒక వ్యక్తిని బట్టి కుటుంబం అందరికీ కూడా వాడలో ప్రవేశించేటువంటి ఇన్విటేషన్ ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం. అంటే ఈ రోజున ప్రమాదకరమైనటువంటి అంచుల వరకు వెళుతున్నప్పుడు ఒక వ్యక్తిని బట్టి ఆ కుటుంబాన్ని రక్షిస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కుటుంబంలో ఒక ప్రార్థనా పరుడు ఉంటే ఆ కుటుంబానికి క్షేమం. కుటుంబం అందరూ ప్రార్థనా పరులు లేకపోయినప్పుడు ఒక ప్రార్థనా పరుడు అడుగుతున్నాడు దేవుడి రోజున. అందుకే ఆ 1000 గొర్రెలు కాదు నా ముఖ్యం, తప్పిపోయినటువంటి గొర్రె ముఖ్యం అన్నాడు యేసు ప్రభు వారు. ఆ విధంగా ఈ రోజున ప్రియదేవ పిల్లారా, ఇంటికి ఒక ప్రార్థనా పరుడు లేవాలి. అప్పుడు ఆ కుటుంబానికి క్షేమం కలుగుతుంది. ప్రియదేవ పిల్లారా, ఇక్కడ నోవాహును బట్టి తన కుటుంబానికి, తన కొడుకులకి, మరి కోడలకి, మనవాడికి అందరికీ కూడా క్షేమము దేవుడు కలుగ చేస్తూ ఉన్నాడు. ప్రియదేవ పిల్లారా, ఈ నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నోవాహు ఎవరు? దేవునితో కూడా నడిచిన వాడు. దేవుని బిడ్డలారా, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. ఇక్కడ 9వ వచనం చూడండి, 6-9లో నోవాహు వంశావళి ఇది. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 దేవుడు నోవాహుకు ఏమన్నాడంటే, ఆ యొక్క 6వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు నోవాహుతో సమస్త శరీరాల మూలముగా భూమి బలాత్కారంతో నిండినది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. కానీ నీవు నీ ఇంటి వారు ఆ ఇంటి వాడులో ప్రవేశించమన్నాడు. దేవుని ఒక నీతిమంతుని బట్టి కుటుంబాన్ని రక్షించినటువంటి దేవుని మనము ఆరాధిస్తూ ఉన్నాం. దేవుడు వాళ్ళు వాడలో ఉన్నారు. దేవుడు నోవాహు అతనితో కూడా వాటిలో ఉన్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకము చేసుకున్నాడు. కాబట్టి అది ఎండిందా లేదా అని చూడడానికి కాకిని పంపించాడు, ఆవులని పంపించాడు. దేవుని బిడ్డలారా, నీ యొక్క సమస్యలకు సమాధానం ఇవ్వడానికి కొంతమందిని పంపిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎలాంటి సమస్యలో ఉన్నావో నిన్ను విడిపించడానికి దేవుడు నీకు తెలియని రీతిగా కొంతమందిని వాడుకుంటాడు. కొన్ని పరిస్థితుల ద్వారా నీతో మాట్లాడతాడు, కొన్ని సమస్యల ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు, కొన్ని ఇబ్బందుల ద్వారా నీతో మాట్లాడతాడు. యాకోబుని ఎలా పరిశీలించాడంట? ఇజ్రాయేల్ ఇబ్బంది కొలిమిలో పరిశీలించింది అని వాక్యం సెలవిస్తున్నది. ఇబ్బంది కొలిమిలో దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని పరిశీలిస్తాడండి, పరీక్షిస్తాడండి. పరీక్షలో నెగ్గాలంటే ఓర్పు కావాలండి. ఓర్పు లేకపోతే మనం ఫెయిలైపోతాం. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి రోజున నిన్ను మర్చిపోలేదు అని చెప్పేసి మనలా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మరి 40వ కీర్తనలో కూడా మనం చదువుతూ ఉన్నాం. 40వ కీర్తన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఏమైంది? ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, ఆ 40వ అధ్యాయం 1వ వచనం అంటాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. దేవుని బిడ్డలారా, యెహోవా కొరకు నేను ఎలా కనిపెట్టాడంట? సహనముతో కనిపెట్టాడంట. మనము 115వ కీర్తన 12వ వచనం యెహోవా మమ్మల్ని మరిచిపోలేదన్నాం. ఇక్కడ 17వ వచనం చూడండి. 40వ అధ్యాయం కీర్తన 40:17 నేను శ్రమల పాలై దీనులనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చేయకుము. త్వరగా రా, నా యొక్క విమోచనకు త్వరగా రా. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనుచుండగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకొని నా తల ఎంట్రుకల కంటే మించిపోయి ఉన్నాయి. దేవా నువ్వు త్వరగా రా, వేగరమే రా, ఆలస్యము చేయొద్దని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభు నన్ను ఇక్కడ చూడండి 17వ చూడండి. నేను శ్రమల పాలై దీనుడై, మన సిచ్యువేషన్ ఏంటి ఇక్కడ? నేను శ్రమల పాలై దీనుడనయ్యాను. అయితే ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. అంటే తలంచుకుంటున్నాడంటే ఏం చేస్తున్నాడు? ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చాలా మంది శ్రమలను చూసి కృంగిపోతారు, శ్రమలను చూసి ఒంటరివారైపోతారు,
శ్రమను చూసి సమాజానికి దూరం అయిపోతారు. మరి ఈ రోజున ప్రభు నిన్ను తలంచుకుంటున్నాడు కాబట్టి ఇక నువ్వు ఇంకా తలదించుకోవాల్సినటువంటి అవసరము లేదు. తలదించుకోవాల్సిన అవసరము లేదు. ఎందుకంటే మరి ఆయన యెహోవా నమ్ముకుని వాడు ధన్యుడు. ఆయన చేసేటువంటి ఆశ్చర్య కార్యాలను వివరించాలంటే అవి బహు విస్తారమైనట్టు ఉన్నాడు. చూడండి 40వ అధ్యాయం 5వ వచనములో, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు నీ గురించి మా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారు. అంటే గాడ్ హ్యాస్ ఏ ప్లాన్ ఫర్ యూ. హి హాస్ ద గ్రేట్ థాట్స్ ఫర్ యూ. అంటే ఆయన నీ కొరకు మంచి ఉద్దేశములు కలిగి ఉన్నాడు, మంచి తలంపులు కలిగి ఉన్నాడు దేవుడు. ఇప్పుడు నీకు నేలేమో నాకు తెలియదు, కానీ నీ ఎడల నా ఎడల దేవుడైతే మనకి ఒక తలంపు కలిగి ఉన్నాడు. సో అందుకే 17వ వచనంలో ఏమన్నాడు, నేను శ్రమల పాలై దీనుడనైతే అన్నాడు. మన కండిషన్ ఇప్పుడు అట్టర్ ఫెయిలియర్, మన పతనింగ్ సిచ్యువేషన్ లో ఉన్నాం. మన శ్రమల పాలైపోయి శ్రమల పాలైపోతూ ఉన్నాం. మరి ఇప్పుడు ఎవరు తలంచుకుంటున్నారు? నిన్ను ఎవరు తలంచుకున్నారు? నీ బంధువులు తలంచుకున్నారు, నీ స్నేహితులు తలంచుకున్నారు. ఎవరు తలంచుకున్నారు? ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను మర్చిపోలేదన్నాడు. మరలా ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డ, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. దేవా, నా దేవా, ఆలస్యం చేయొద్దు, ఆలస్యం చేయొద్దు. నువ్వు ఆలస్యం చేస్తే నీ దేవుడు ఏడి అని వీళ్ళందరూ నన్ను ప్రశ్నిస్తారు. కాబట్టి నువ్వు ఆలస్యం చేయొద్దు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి మనల్ని చూసి అవమానించేవాడు, హేళన చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ మనం తొందరపడవలసిన అవసరము లేదు. అనుకూల సమయంలో దేవుడు మరి మనకు సమాధానం ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి వాక్యము, దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను మర్చిపోలేదు, నన్ను మర్చిపోలేదు. మనందరినీ కూడా ప్రభువు అనుదినము కూడా నీ గురించి నా గురించి తలంచుకుంటున్నాడు. అరచేతుల్లో పేరు రాసుకున్నాను అన్నాడు. ఆదికాండం 30వ అధ్యాయంలో చూడండి. ఆదికాండం 30వ అధ్యాయం ఏమి జరిగింది? రాహేలు మరి సంతానము లేకుండా ఉన్నప్పుడు దేవుడు మరి రాహేలుని జ్ఞాపకం చేసుకున్నాడు అనే వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తరువాత ఆమె కుమార్ 22వ దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భమును తెరిచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎవరు జ్ఞాపకం చేసుకున్నాడు? రాహేలు జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచాడు. ఈ రాహేలు ఎవరంటే అసూయపరురాలు, జలసి. ఏమికి చాలా జలసి ఎక్కువ. 30వ అధ్యాయం మొదటి వచనం చూడండి. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చేదనెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరి గర్భఫలం ఇచ్చేది దేవుడు, దేవుడే ఇవ్వాలి, మనుషులు కూడా లేదు. కానీ ఇక్కడ ఏమి జరిగింది? వాళ్ళ అక్కకు పిల్లలు ఉన్నారు, తన పిల్లలు కలగకపోవడం అక్క మీద అసూయ కలిగింది. ఈ రోజున మనం ఒక విషయాన్ని గమనించాలి. ఈ రోజున సమాజం ఎలా ఉందంటే, ఇప్పుడు దేవుడు తమ్ముడిని దీవించాడు అనుకోండి, దేవుడు ఏదో మంచి ఉన్నతమైన ఉద్యోగం ఇచ్చాడు అనుకోండి, మరి అన్నకేమవుతుంది? తమ్ముడి మీద అసూయ కలుగుతుంది. ఇదే విషయం మనం ఎక్కడ చూసాం? ఆదికాండంలో చూసాం. మరి తమ్ముడు దేవుడికి ఎలాంటి అర్పణ ఇచ్చాడు? ఏబేలు శ్రేష్టమైనటువంటి అర్పణ దేవుడికి ఇచ్చాడు. కయ్యను ఎలాంటిది ఇచ్చాడు? నాసీ రకాన్ని అర్పించాడు. దేవుడు ఆబేలు యొక్క అర్పణ స్వీకరించడం వల్ల అన్నకు తమ్ముడి మీద అసూయ కలిగింది, కోపం వచ్చింది. నాకంటే నా తమ్ముడిని నువ్వు ఆ అర్పణ స్వీకరిస్తా, నా అర్పణ ఎందుకు స్వీకరించు అని దేవుడితో యుద్ధాన్ని దిగాడు. పోరాటానికి
దేవుడు ఊరుకుంటాడా? దేశ దిమ్మను చేశాడు, దేశ దిమ్మను చేశాడు కయ్యను. ఈ విధంగా మరి లేయాను దేవుడు, లేయా జబ్బు కట్టలేదు, అందంగా లేదు, రాహేలు చక్కలేదు, అందగత్తే. అలాంటి వ్యక్తి పిల్లలు లేరు, అందం ఉంది కానీ పిల్లలు లేరు. కానీ లేయ జబ్బు కలది, అందం లేదు కానీ పిల్లలు ఉన్నారు. అంటే ఈ విధంగా అక్కను చూసి అసూయపడింది, భర్త దగ్గరికి వెళ్ళి గొడవ పడింది. నీకు పిల్లలు ఇవ్వడానికి నేను ఏమన్నా నీవున్నా ఇదేం పెడతా. ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి. మరి అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలం లేని ఎడలా నేను చచ్చేతున్నాను. యాకోబు రాహేలు మీద కోపము రగులుకునేందుకు నేను గర్భఫలం పోయిన దేవుని ప్రతిగా ఉన్నానా నేను. దేవుని బిడ్డలారా, మరి లేయాను ఎలా చూసిందంటే అలా చూసిందండి. లేయాను ఆ 29వ అధ్యాయం 31వ వచనం చూడండి. లేయా ద్వేషింపబడ్డ యెహోవా చూసి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు చూశాడు? ద్వేషించబడింది కాబట్టి దేవుడు చూశాడు. ఎవరు? ద్వేషించబడింది కాబట్టి దేవుడు చూశాడు, లేకపోతే లేయను కూడా దేవుడు చూసేవాడు. ఎవరైతే సమాజంలో తిరస్కరించబడ్డారో, ఎవరైతే ఎందుకు పనికిరాని వారుగా మరి సమాజం చూస్తున్నదో, పెంట కుప్ప మీద నుండి దేవుడు లేవనెత్తేటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఈ రోజున వాక్యము మరి నేను జ్ఞాపకము, మరి రాహేలు మరి పిల్లలు లేక మరి ఏం చేస్తున్నది? పిల్లలు లేక ఏం చేస్తున్నది రాహేలు? అసూయపడింది. తర్వాత మరి 22 వచ్చేసరికి ఏం చేసింది? 22 దేవుడు రాహేలు జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని అన్నాడు. ఇక్కడ అంటే పిల్లలు లేకపోయేసరికి ఏం చేస్తూ ఉన్నది? దేవునికి మొరపెట్టుకుంటుంది. ఆమె మనవి అంటే ఆమె యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు. ప్రభువా నీవు నాకు గర్భఫలము దయచేయమని అడిగినప్పుడు దేవుడు ఆమె యొక్క మొరను ఆలకించాడు. ఆమె యొక్క మనవిని విని ఆమె గర్భాన్ని దేవుడు తెరిచాడు. తన భర్త తెరవలేదు, దేవుడు తెరిచాడు. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించెననుకొనెను. మరి ఆమె యెహోవా మరి యొక్క కుమారుని నాకు దయచేయను గాక అనుకుని అతనికి యోసేపు అని దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ మనవి ఎవరు వినాలి? ఇప్పుడు దేవుడు వినాలండి, మనుషులు కాదు. మన మనవిని దేవుడు వినాలి. ఆమె మనవి విని దేవుడు ఆమె యొక్క గర్భమును తెరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. భయంకరమైనటువంటి శ్రమలో శోధించబడుతున్న నీకు దేవుడు విడుదల ఇచ్చేటువంటి మార్గాన్ని చూపిస్తాడు. నీ మొరను వింటూ ఉన్నాడు, నీ మనవలు వింటూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఆ ప్రార్థనలో ఆ పట్టుదల ఉండాలండి, ఆ రోషం ఉండాలండి, ఆ తెగింపు ఉండాలండి. అన్సీసింగ్లీ ప్రేయర్ చేయాలి. మనం ఎడతెగక ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నీ మొరను వింటాడు. నీ మొరను విని సమాధానం ఎలా వచ్చిందని గొడ్రాల యొక్క గర్భాన్ని దేవుడు ప్రార్థన ద్వారా తెరిచాడు. అన్నా యొక్క మొరను కూడా దేవుడికి విన్నాడు. అన్నా కూడా పిల్లలేరు. సమయాన్ని దేవుడు దయచేసి ఉన్నాడు. తన తోడుకోడు పిల్లలు ఉన్నారు, తనకు పిల్లలు లేదు. ఈ విధంగా దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకుంటాడు. జ్ఞాపకము చేసుకుంటాడు అనడానికి రాహేలు నిదర్శనం, నోవాహు నిదర్శనం, దావీదు భక్తుల నిదర్శనం. ఆయన నన్ను మర్చిపోలేదు, ఆయన నన్ను నా పేరును ఆయన స్వాస్థాలు ముద్రించి ఎక్కుకొని ఉన్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, భూమి మీద ఎవరన్నా నీ పేరు అలా చెప్పుకుంటారో లేదో తెలియదు, కానీ దేవుడు మాత్రం నీ పేరును తన హస్తాలు రాచుకుని ఉన్నాడు. మరి దేవుడు ఎలా టెస్ట్ చేశాడో ఈ 19 నేను పొటము వేసి తిని అంటాడు. 48 యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. నేను నిన్ను పొటము వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని, నా నిమిత్తమే అలాగు చేసేదును. నా నామము అపవిత్రపరచబడనేలా
నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చువాడను కాను. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియొగ్గి వినుము. నేనే ఆయనను, నేనే మొదటి వాడను, కడపటి వాడను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా నేనే నిన్ను పిలిచాను, నేనే నిన్ను బందీ కొలువులో పరీక్షించింది, వెండిని పొడవు వేసినట్లుగా అంతకంటే ఎక్కువ సీవియర్ పనిష్మెంట్ ద్వారా, శ్రమల ద్వారా నిన్ను పరీక్షించింది అన్నాడు. మరి ఈ రోజున నా 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 నిమిత్తమే అలాగూ చేసేదను. కొన్నిసార్లు దేవుడు నిన్ను హెచ్చించాలని వాడుకుంటాడు. దేవుడు ఎక్కడ టెస్ట్ చేస్తాడండి మనల్ని? కొన్నిసార్లు శ్రమల్లో టెస్ట్ చేస్తాడు. ఎందుకని? ఆయన నిన్ను ఆ విధంగా చూపించాలనుకున్నాడు. నీకు విజయాన్ని ఎలా అంటే అనేక శోధనల ద్వారా, శ్రమల ద్వారా దేవుడు నీకు విజయాన్ని ఇవ్వాలనుకున్నాడు. కాబట్టి ఇబ్బంది కొలిమిలో ఆయన నిన్ను పొటము వేసి పరీక్షించి మరి ఈ రోజున నీకు ఆయన విడుదలనిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరి దేవుడు పిల్లలు, మరి ఇప్పుడు మనం ఏమి చేయాలి? మరి దేవుడు ఇంతగా నీడల నాయకుల ఒక ప్రణాళిక కలిగి ఉంటే మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు అనునిత్యం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాయి. మరి ఈ రోజున మనం ఏం చేయాలి? 20వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 25వ అధ్యాయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 7వ వచనం. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనుకుము. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనము ఏమి చేయాలి అంటే ఏమి చేయాలి? దేవునికి మొరపెట్టుకోవాలి. దేవునికి మొరపెట్టుకోవాలి. ఎందుకు? నా పాపాలని జ్ఞాపకము చేసుకో. ఏ పాపాలని? నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనము. జ్ఞాపకము చేసుకొనము. ఎందుకని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు అనుకోండి, ఆయన జ్ఞాపకం చేసుకుని మన బాల్య పాపం జ్ఞాపకం చేసి ఇమీడియట్ గా మనకు వచ్చే పనిష్మెంట్ ఏంటి? నరకమే. ఇంకే మార్గం లేదు. ఆయన ఒకసారి పనిష్మెంట్ ఇచ్చాడా, దాన్ని తప్పించుకోవడం అసాధ్యము. కాబట్టి దేవునికి మొరపెట్టుకోవాలి. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకో ప్రభువా అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. నా బాల్య పాపాలను తీసివేయని మనం దేవునితో గోజాడాలి. మన పాపాలకి పశ్చాత్తాపడాలి. అప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జ్ఞాపకాలు మనం ఉండటం వలన మన యొక్క దేవుడు ఉత్తముడు. కాబట్టి మన యథార్థమైన ప్రవర్తన, మన నీతి ప్రవర్తన చూసి దేవుడు మనకు విడుదలను దయచేస్తాడు. కాబట్టి దేవుళ్ళో విశ్వాసం ఉంచుకోవాలి. దేవుళ్ళో విశ్వాసం ఉంచుకోవాలి. ఎందుకంటే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మర్చిపోలేదు. ఆయన మర్చిపోలేదు. ఆయన నన్ను మర్చిపోలేదని ఎన్ని విధాలుగా మనకు తెలియజేస్తున్నాడు, అన్ని విధాలుగా తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, యెహోవా నీ కృపను బట్టి నన్ను జ్ఞాపకంలో ఉంచుకోగాని నా పాపను బట్టి కాదు నాయన అని మనం దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుడు మర్చిపోడు. దేవుడిని అనుక్షణం కూడా ఆయన తలంపుల్లో ఉన్నాం, ఆయన జ్ఞాపకాల్లో ఉన్నాం. ఆయన నీ పేరును తన అరచేతులు రాసుకుని ఉన్నాడు. నా ప్రియుడా, నా సహోదరుడా, నా కుమారుడా, దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ధైర్యం వహించు. ఎక్కడ కురిగిపోవద్దు, ఎక్కడ దీవులు కావద్దు, ఎక్కడ తలదించుకోవాల్సిన అవసరం లేదు. తను ప్రేమించు వారిని ఆయన అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నిన్ను దేవుడి రోజున దీవిస్తూ ఉన్నాడు. ధైర్యం వహించు. నిబ్బరము కలిగి ఉండమని యెహోషువతో సెలవించిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము మరి ధైర్యం కలిగి దేవుళ్ళ విశ్వాసం ఉంచుతూ ముందుకు వెళ్దాం. దేవుడి మాట దీవించి ఆశీర్వదించి కాపాడగాక. ఆమేన్. అందరికీ వందనాలు.